హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా నేను కొన్ని సెంటెన్సెస్ తెలుగులో చెప్తాను, వాటిని మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ వాచ్ దమ్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళని అడగడం ఆపండి. స్టాప్ ఆస్కింగ్ దెమ్. స్టాప్ ఆస్కింగ్ దెమ్. అతన్ని కొట్టడం ఆపండి. స్టాప్ బీటింగ్ హిమ్. స్టాప్ బీటింగ్ హిమ్. అతన్ని అడగడం ఆపండి. స్టాప్ ఆస్కింగ్ హిమ్. స్టాప్ ఆస్కింగ్ హిమ్. మాట్లాడుతూ ఉండండి. కీప్ స్పీకింగ్. కీప్ స్పీకింగ్. వెళ్తూ ఉండండి. కీప్ గోయింగ్. కీప్ గోయింగ్. నేర్చుకుంటూ ఉండండి. కీప్ లెర్నింగ్. కీప్ లెర్నింగ్. అడుగుతూ ఉండండి. కీప్ ఆస్కింగ్. కీప్ ఆస్కింగ్. మీరు ఎలా అడుగుతారు? హౌ విల్ యూ ఆస్క్. హౌ విల్ యూ ఆస్క్. మీరు ఇప్పుడు ఏం పంపిస్తున్నారు? వాట్ ఆర్ యూ సెండింగ్ నౌ. వాట్ ఆర్ యూ సెండింగ్ నౌ. మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఆర్ యూ టాకింగ్ నౌ. వాట్ ఆర్ యూ టాకింగ్ నౌ. మీరు అతనితో ఎందుకు మాట్లాడలేదు? వై డిడెంట్ యూ టాక్ టు హిమ్. వై డిడెంట్ యూ టాక్ టు హిమ్. అతన్ని రావద్దని చెప్పండి. ఆస్క్ హిమ్ నాట్ టు కమ్. ఆస్క్ హిమ్ నాట్ టు కమ్. అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో. వేర్ డిడ్ యూ గో. నువ్వెందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో. వై డిడ్ యూ గో. అతన్ని ఒకసారి పిలవండి. కాల్ హిమ్ వన్స్. కాల్ హిమ్ వన్స్. అతన్ని పిలవద్దు. డోంట్ కాల్ హిమ్. డోంట్ కాల్ హిమ్. ఆమెను ఎందుకు పిలిచారు? వై డిడ్ యూ కాల్ హర్. వై డిడ్ యూ కాల్ హర్. మీరు ఆమెను పిలవకూడదు. యూ షుడ్ నాట్ కాల్ హర్. యూ షుడ్ నాట్ కాల్ హర్. నేను అతన్ని పిలవాలా? షుడ్ ఐ కాల్ హిమ్. షుడ్ ఐ కాల్ హిమ్. నేను అతన్ని ఎందుకు పిలవాలి? వై షుడ్ ఐ కాల్ హిమ్. వై షుడ్ ఐ కాల్ హిమ్. నేను అతన్ని ఎప్పుడు పిలవాలి? వెన్ షుడ్ ఐ కాల్ హిమ్. వెన్ షుడ్ ఐ కాల్ హిమ్. నేను అతన్ని పిలవకూడదా? షుడెంట్ ఐ కాల్ హిమ్. షుడెంట్ ఐ కాల్ హిమ్. మీరు అతన్ని ఎందుకు పిలవలేదు? వై డిడెంట్ యూ కాల్ హిమ్. వై డిడెంట్ యూ కాల్ హిమ్. మీరు అతన్ని ఎందుకు అడగలేదు? వై డిడెంట్ యూ ఆస్క్ హిమ్. వై డిడెంట్ యూ ఆస్క్ హిమ్. నువ్వు అతన్ని ఎందుకు అడుగుతావు? వై విల్ యూ ఆస్క్ హిమ్. వై విల్ యూ ఆస్క్ హిమ్. నువ్వేం తిన్నావు? వాట్ డిడ్ యూ ఈట్. వాట్ డిడ్ యూ ఈట్. నువ్వెప్పుడు తిన్నావు?
వెన్ డిడ్ యూ ఈట్, వెన్ డిడ్ యూ ఈట్, నువ్వు ఎలా తిన్నావు. హౌ డిడ్ యూ ఈట్, హౌ డిడ్ యూ ఈట్, నువ్వు రేపు ఎక్కడుంటావు. వేర్ విల్ యూ బి టుమారో, వేర్ విల్ యూ బి టుమారో, అతను రేపు ఎక్కడుంటారు. వేర్ విల్ హీ బి టుమారో, వేర్ విల్ హీ బి టుమారో, నువ్వు రేపు హైదరాబాద్లో ఉంటావా. విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో, విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్లో ఉండను. I won't be in Hyderabad tomorrow, I won't be in Hyderabad tomorrow, నేను రేపు అక్కడికి వస్తున్నాను. I am coming there tomorrow, I am coming there tomorrow, మీరు రేపు వస్తున్నారా. Are you coming tomorrow, are you coming tomorrow, మీరు ఇప్పుడు వస్తున్నారా. ఆర్ యూ కమింగ్ నౌ, ఆర్ యూ కమింగ్ నౌ, మీరు ప్రతిరోజు వస్తారా. డూ యూ కమ్ ఎవ్రీడే, డూ యూ కమ్ ఎవ్రీడే, మీరు రేపు వస్తారా. విల్ యూ కమ్ టుమారో, విల్ యూ కమ్ టుమారో, మీరు రేపు ఎందుకు రారు. వై వోంట్ యూ కమ్ టుమారో, వై వోంట్ యూ కమ్ టుమారో, మీరు రేపు ఎలా వస్తారు. హౌ విల్ యూ కమ్ టుమారో, హౌ విల్ యూ కమ్ టుమారో, నేను రేపు రావాలనుకోవట్లేదు. I don't want to come tomorrow, I don't want to come tomorrow, నేను రేపు ఎందుకు రావాలి. Why should I come tomorrow, why should I come tomorrow, నేను రేపు తప్పకుండా రావాలా. Must I come tomorrow, must I come tomorrow, నేను రేపు తప్పకుండా ఇవ్వాలా. మస్ట్ ఐ గివ్ టుమారో, మస్ట్ ఐ గివ్ టుమారో, అతను రేపు రాకపోవచ్చు. హీ మైట్ నాట్ కమ్ టుమారో, హీ మైట్ నాట్ కమ్ టుమారో, అతను రేపు డబ్బులు ఇవ్వచ్చు. He might give money tomorrow, he might give money tomorrow, అతను రేపు డబ్బులు ఇవ్వకపోవచ్చు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్ అవుద్ది. సో మీకు ఈ ప్రాక్టీస్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.